హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ ట్యూబ్యూల్స్. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ట్యూబ్యూల్స్. ఫంక్షన్ ఆఫ్ ట్యూబ్యూల్స్లో మొత్తానికి 4 ఉంటాయి మనకి. ఏంటి, ఒకటి వచ్చేసేమో పీసీటీ, ఇంకోటి వచ్చేసేమో హెన్రీస్ లూప్, ఇంకోటి వచ్చేసేమో డీసీటీ, ఇంకోటి వచ్చేసేమో కలెక్టింగ్ డక్ట్. ఓకే, కలెక్టింగ్ డక్ట్. ఈ 3 అనేవి మనకు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, పీసీటీ, హెన్రీ లూప్, డీసీటీ, కలెక్టింగ్ లూప్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఏంటంటే, ఇప్పుడు మనం రేపు నుంచి మనకు హాలిడేస్ ఇచ్చారనుకో, ఒక 3 days వరకు మనకు హాలిడేస్ ఇచ్చారనుకో, అంటే ఏంటి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఓకే, 3 days వరకు హాలిడే ఇచ్చారనుకో, స్టూడెంట్స్ ఏం చేస్తారు, హాలిడేస్ ఇస్తే హోంవర్క్ చేస్తారు కదా, హోంవర్క్ ఇస్తారు కదా టీచర్స్ మనకి. అలాగే హోంవర్క్ ఇచ్చారు. టాపర్ స్టూడెంట్స్ ఏం చేసేస్తారు, ఫస్ట్ డేనే చాలా వర్క్, ఒక 90% వర్క్ అంతా ఫస్ట్ డేనే కంప్లీట్ చేసుకుని 2-3 daysనేమో కొంచెం 5% వర్క్ చేసుకుంటారు కదా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మన ఫంక్షన్ ఆఫ్ ట్యూబ్యూల్స్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇదే. మొత్తం 90% వర్క్ అంతా ఎక్కడ జరుగుతుంది, పీసీటీలో జరుగుద్ది. ఓన్లీ ఇంకా కొంచెం దీంట్లోనే 5% జరుగుతుంది హెన్రీ లూపు, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్లో మనకి వర్క్ అంతా జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనం పీసీటీ అసలు దాంట్లో ఏం జరుగుద్ది, దాంట్లో ఏముంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుందాం. ఓకేనా, పీసీటీ ఏంటి, పీసీటీ మీన్స్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇదేంటిది, ఇదేంటిది బౌమెన్స్ క్యాప్సూల్ కదా. బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి మనకి ఇలా వస్తుంది కదా, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అనేది ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇది మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్. ఓకేనా, ఇది మనకి ఏంటిది, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇక్కడ ఏముంటుందంటే బ్రష్ బార్డర్ ఎపిథీలియం. ఏముంటుంది అంటున్నారా, బ్రష్ బార్డర్ ఎపిథీలియం. ఈ బ్రష్ బార్డర్ ఎపిథీలియం మీరే చూడండి, ఇలా ఉంటేనే కదా మనకి అబ్జార్ప్షన్ అనేది ఇక్కడ జరుగుద్ది, ఇక్కడ జరుగుద్ది. అలాగే ఇక్కడ అదే ఇలా ఉందనుకో, ఇక్కడ తప్పి ఎక్కడ జరగదు. ఇంకా ఇక్కడ జరగదు ఇక్కడ, ఎందుకంటే వాల్స్లో ఇక్కడ జరగదు, ఇక్కడ జరగదు. ఇక్కడ ఎందుకంటే బ్రష్ బార్డర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, అబ్జార్ప్షన్ అనేది జరగదు. కాకపోతే ఇక్కడ మనకి పీసీటీలోని బ్రష్ బార్డర్ ఎపిథీలియం అనేది ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఎక్కువ ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుద్ది అన్నమాట. ఇక్కడ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్రష్ బార్డర్ అని అర్థం. బ్రష్ బార్డర్ ఎపిథీలియం ఉంటుందని అర్థం. ఓకేనా, ఏంటి, బ్రష్ బార్డర్ ఎపిథీలియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పాయింట్ ఏంటంటే, ఈ బ్రష్ బార్డర్ ఎపిథీలియం వల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ రీఅబ్జార్ప్షన్ సర్ఫేస్. ఏమవుతుంది, అబ్జార్ప్షన్ సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. రీఅబ్జార్ప్షన్ సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చెప్పండి కదా అన్ని వర్క్స్ ఇక్కడే జరిగిపోతాయని. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనకి న్యూట్రియంట్సు, అలాగే 70 to 80% మొత్తం ఎలక్ట్రోలైట్స్ కూడా ఇక్కడే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అలాగే న్యూట్రియంట్స్, వాటర్ కూడా ఇక్కడే అబ్జార్ప్షన్ అనేది జరగడం అనేది జరుగుద్ది అన్నమాట. ఏమేమిటి, న్యూట్రియంట్స్, 70 to 80% ఎలక్ట్రోలైట్స్, వాటర్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు మనకి అయోనిక్ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుద్ది కదా. అలా తప్పకుండా ఉండడం కోసం ఇవన్నీ ఏమవుతాయి, రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇలా ఇవన్నీ ఒకేసారి జరిగిపోయినప్పుడు ఇక్కడ మనకి అయోనిక్ బ్యాలెన్స్ అనేది తప్పుద్ది కదా. అలా తప్పకుండా ఉండడం కోసం పీసీటీ ఏం చేస్తుందంటే సిక్రేషన్ అనేది చేస్తుంది. ఏం సిక్రేషన్ అది H+. అది కూడా ఏ పడతాయి చేయదు, ఓన్లీ ఈ 2 చేస్తుంది. H+ అండ్ H3ని సిక్రేషన్ అనేది చేసి ఏమి అబ్జర్వ్ చేసుకుంటుంది, సిక్రేషన్ చేసి HCO3ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది, HCO3ని అబ్జర్వ్ చేసుకుంటుంది. H+ అండ్ H+3నేమో సీక్రెట్ చేస్తుంది. అంటే ఏంటంటే, నువ్వు నాకు ఇది ఇవ్వి, నేను నీకు ఇది ఇస్తాను. అంటే ఏంటి, నువ్వు మెసేజ్ చేస్తాను, నేను మెసేజ్ చేస్తాను, లేదంటే నువ్వు చేయకపోతే నేను చేయను అన్న టైప్లో మాట ఇది. ఓకేనా, H+ని అండ్ H3ని సీక్రెట్ చేస్తుంది. ఏమి ఇచ్చుకుంటూ, నువ్వు HCO3- ఇచ్చుకుంటూ
ఇక్కడ NaH+NaH3 అనేది సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా సెక్రేట్ అవ్వడం వల్ల ఏమైంది, ఇక్కడ pH అనేది అలాగే అయోనిక్ బ్యాలెన్స్ అనేది జరిగిందన్నమాట, మెయింటైన్ అవ్వడం జరిగింది, బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యిందన్నమాట. ఇలాగ సెలెక్టివ్ సెక్రేషన్ చేయడం వల్ల H3O3ని అబ్జర్వ్ చేయడం వల్ల pHని అయోనిక్ బ్యాలెన్స్ అనేది అయ్యింది. ఓకేనా, దట్స్ ఇట్. ఇదే PCT. ఏమేమి చెప్పాను చూడండి ఒకసారి. మనకి ఈ PCTలోనే సగం హాఫ్ కన్నా ఎక్కువ 60 to 70% వర్క్ అంతా PCTలోనే అయిపోతుంది. స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాను, బ్రష్ బార్డర్ ఏముంటుంది అన్నా, బ్రష్ బార్డర్ ఉండడం వల్ల ఏం జరుగుద్ది, ఇంక్రీజ్ ద రీఅబ్జార్ప్షన్ సర్ఫేస్ అనేదాన్ని ఇంక్రీజ్ అవుతుంది, అదొకటి. అండ్ నెక్స్ట్ ఏమైనా సగం వర్క్ అంతా ఇక్కడ అయిపోతుంది. ఏంటి న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకోవడం, 70 to 80% ఎలక్ట్రోడ్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం, H2Oని అబ్జర్వ్ చేసుకోవడం, వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఇక్కడే అయిపోతుంది. ఇలా ఇన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు మన PCTలోని pH బ్యాలెన్స్, అయానిక్ బ్యాలెన్స్ అనేది గజిబిజి అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండడం కోసం మనం సీక్రెట్ అవుతుంది. PCT అనేది సీక్రెట్ చేస్తుంది. ఏమేమి సీక్రెట్ చేస్తుంది, H+, NaH3 ఇవన్నీ సీక్రెట్ చేస్తుంది. ఊరికినే సీక్రెట్ చేస్తుందా, కాదు. HCO3ని అబ్జార్బ్ చేసుకుంటూ H+, NaH3ని సీక్రెట్ చేస్తుంది అన్నమాట. ఇలా ఈ రెండు ఇచ్చుకుని పుచ్చుకోవడం వల్ల pH అయోనిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, PCT కంప్లీట్. ఇప్పుడు మనకి PCT అయింది. ఇప్పుడు ఏంటి మనది హెన్రీస్ లూప్. హెన్రీస్ లూప్ అంటే ఏంటి, ఇదే కదా హెన్రీస్ లూప్ అంటే, చెప్పండి మీరే, ఇదే కదా హెన్రీస్ లూప్ అంటే. ఓకే, హెన్రీస్ లూప్ అంటే ఏంటి, మామూలుగా PCTదే అన్న చూసుకుంటే, మనం PCT మీద చూసుకుంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది, PCT అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీంట్లో హెన్రీస్ లూప్లోని PCT అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అది కూడా ఎక్కడంటే చెప్తున్నాను. ఇలా వచ్చేదాన్ని ఏమంటామంటే మనం డిసెండింగ్ లింప్ అంటాం. ఇలా వచ్చేదాన్ని ఏమంటామంటే మనం అసెండింగ్ లింప్ అంటాం. ఓకేనా, ఇటు వచ్చేదాన్నేమో డిసెండింగ్ లింప్ అని, ఇటు వచ్చేదాన్నేమో అసెండింగ్ లింప్ అని అంటాం. ఒకసారి చెప్తాను చూడండి. ఇది అమ్మ బాటిల్ ఇలా ఉంది. ఇలా కింద పంపినప్పుడు బాటిల్లో నీళ్ళని ఫాస్ట్గా ఒలుగుతాయా, లేదంటే బాటిల్ని పైకి వెళ్ళాలన్నప్పుడు వాటర్ అనేవి ఫాస్ట్గా వెళ్తాయా? మీరే చెప్పండి, రెండిట్లో ఏది ఫాస్ట్గా వెళ్తుంది? వాటర్ అనేది కింద పంపినప్పుడే కదా వాటర్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే ఇలా కిందకి వస్తున్నప్పుడు వాటర్ అనేది ఇక్కడ ప్రీమేబుల్, అంటే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్కి ప్రీమేబుల్, వాటర్ బయటికి వెళ్ళడానికి ఉంది. ఇక్కడ ఇలా వెళ్తే స్లోగా వెళ్తుంది కదా, కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, వాటర్ అనేది ఇక్కడ ఇంప్రీమేబుల్, కాబట్టి వాటర్ అనేది ఇక్కడ ఇంప్రీమేబుల్. ఇక్కడ ఈ వాటర్ అనేది ప్రిమేబుల్, కాబట్టి ఈ వాటర్ ప్రిమేబుల్, ఇక్కడ ఇంప్రిమేబుల్ ఏముంటుంది, ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంప్రిమేబుల్, మరి ఇక్కడ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇక్కడే కదా ఉండిపోతున్నాయి. ఇక్కడ ఉండిపోయి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది, బాగా ఎక్కువైపోతుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఇలా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల అప్పుడు అసెండింగ్ లింప్ వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్స్ అనేదానికి ఇక్కడ ప్రిమేబుల్ కదా, అప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేది బయటకు వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మిగిలిన వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఫిల్ట్రేట్ కాట కొంచెం ఏమవుతుంది, డైల్యూట్ అనేది అవుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రోలైట్స్, ఈ వాటరు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇదంతా మెడ్యులరీ దాంట్లోకి వెళ్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆస్మాటిక్ని మెయింటైన్ ఆస్మాలరిటీని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఆస్మాలరిటీని
ఆస్మోలారిటీని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఇలా ఎలక్ట్రోలైట్స్ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచేమో వాటర్ వెళ్ళిపోతుంది. అప్పుడు మెడ్యులరీ రీజన్లో ఏముంటుంది, హై ఆస్మోలారిటీ ఉంటుంది అన్నమాట. అదేనా ఏంటంటే ఫస్ట్ హెన్రీస్ లూపు, ఇందులో డిసెండింగ్ లింప్ ఉంటుంది, అసెండింగ్ లింప్ ఉంటుంది. ఓకేనా, డిసెండింగ్ లింప్ ఏమో వాటర్కి ప్రిమేబుల్, అసెండింగ్ లింప్ ఏమో ఎలక్ట్రోలైట్స్కి ప్రిమేబుల్. ఇక్కడ వాటర్ ప్రిమేబుల్ వల్ల ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఎక్కువైపోవడం వల్ల అప్పుడు ఎస్ఎన్ఏ లింక్ రీచ్ అయిపోయాము ఆల్రెడీ మనం కాన్సన్ట్రేషన్ దగ్గరికి వచ్చేసినప్పుడు. అప్పుడు ఈ ఫిల్ట్రేట్ అనేది వాటర్ అనేది పైకి వెళ్తుంది, ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఫిల్టరేట్ కాన్సన్ట్రేషన్ కట్ట కాస్త తగ్గుతుంది అన్నమాట. తగ్గుతున్నప్పుడు ఈ ఫిల్టరేట్ అనేది ఏంటి, డైల్యూట్ అనేది అవుతుంది. ఏమవుతుంది, డైల్యూట్. ఇక్కడ నుంచి వాటరు, ఇక్కడ నుంచి ఎలక్ట్రోలైట్స్ వెళ్ళడం వల్ల మనకి మెడ్యులరీ రీజన్లో హయ్యర్ ఆస్మోలారిటీ అనేది ఉంది. ఓకే, హెన్రీ లూప్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటి, మనకి ఇప్పుడు హెన్రీ లూప్స్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి, డీసీటీ. ఏంటి, డీసీటీ. ఈ డీసీటీ ఏం చేస్తారంటే అన్నిటినీ చేయదు, ఎందుకంటే పీసీటీలోనే సగం పైనే వర్క్ అయిపోయింది, అలాగే హెన్రీస్ లూప్లో కూడా సగం వర్క్ అయిపోయింది. ఇంక డీసీటీలో ఏమైంది, కొంచెం ఉంది. ఆ కొంచెం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కండిషనల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఏమవుతుంది, కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అవి కూడా ఏంటంటే కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేవి Na+ వాటర్ అనేవి కండిషనల్గా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుద్ది. ఇలా రీఅబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందన్నమాట, ఇక్కడ కూడా ఏంటి, సెలెక్టివ్ సెక్రేషన్ జరుగుతుంది. మరి ఇక్కడ కూడా ఏంటి, సెలెక్టివ్ సెక్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. అవి కూడా ఏంటంటే మనకి H+, K+, NH3. ఇక్కడ ఏంటి, H+, K+, NH3 అనేవి సెలెక్టివ్ సెక్రేషన్ జరగడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ కండిషనల్ రీఅబ్జార్ప్షన్, అది కూడా ఏమిటంటే ఆ సోడియం వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇలా రీఅబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు కదా, నీకు ఇస్తాను అని చెప్పి సెక్రేషన్ జరుగుతుంది. H+, K+, NH3. ఇక్కడ కూడా మళ్ళీ ఈ సెక్రేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా HCO3 అనేది రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుద్ది. ఇక్కడ కూడా ఏమవుతుంది, HCO3 అనేది రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల pHని అలాగే అయోనిక్ బ్యాలెన్స్ అనేది జరుగుద్ది. బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుద్ది అక్కడ బ్లడ్లో. ఓకేనా, ఏంటి డీసీటీ ఏంటి, కండిషనల్ రీఅబ్జార్ప్షన్. ఏమేమి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది, Na+ అలాగే వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ సెలెక్టివ్ సెక్రేషన్. ఇలా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటున్నప్పుడు కాన్సన్ట్రేషన్, అయోనిక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది అన్నాం కదా. అలా అవ్వకుండా ఉండడం కోసం ఏం సెక్రేట్ చేస్తుంది, H+, K+, NH3. మరి నీకు H+, K+ ఇచ్చాను కదా, మరి నాకు ఏమిస్తావు అని అడిగితే HCO3 తీసుకోని చెప్పేసి నేను తీసుకుంటాను అనమాట. అది ఇలా జరగడం వల్ల మనకి pH అయోనిక్ బ్యాలెన్స్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అక్కడ బ్లడ్లో. ఓకే, ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం, డీసీటీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి, కలెక్టింగ్ డక్ట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ కలెక్టింగ్ డక్ట్. ఈ కలెక్టింగ్ డక్ట్లో ఏమవుతుందంటే ఏంటి, ఇలా వచ్చి ఇదే కదా కలెక్టింగ్ డక్ట్. ఇదేనా కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్ అంటే అదే కదా. ఇక్కడ ఏం జరుగుతుందండి, కలెక్టింగ్ డక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఫస్ట్ కార్టెక్స్ నుంచి మొదలయ్యి ఎక్కడ వరకు ఉంటుందంటే ఇన్నర్ మెడ్యుల్లా దగ్గర వరకు ఇది అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఇదేంటి, కలెక్టింగ్ డక్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఉంటుంది, కార్టెక్స్ నుంచి ఇన్నర్ మెడ్యుల్లా వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఎక్కువగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది ఉంటుంది కదా, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది వాటర్ అనేది ఏం చేసుకుంటుంది, బాగా వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుని ఎందుకు వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందంటే కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది రిలీజ్ చేయడం కోసం, వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది ఎందుకు రిలీజ్ చేసిందంటే మెడ్యులరీ ఫ్లూయిడ్ని ఆస్మాలిటీలోనే ఉంచడం కోసం, మెడ్యులరీ ఫ్లూయిడ్ను ఆస్మాలిటీ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ యూరియాన్ అనేది కలెక్టింగ్ డక్ట్ నుంచి వదలడం అనేది జరిగింది. ఏంటి, మెడ్యులరీ ఫ్లూయిడ్ నుంచి ఆస్మాలిటీ చేయడం కోసం. సరే, కలెక్టింగ్ డక్ట్ ఏం రిలీజ్ చేస్తుంది, యూరియా అనేది రిలీజ్ చేస్తుంది. యూరియా అనేది ఎందుకు రిలీజ్ అయింది, మెడ్యులరీ ఫ్లూయిడ్లోకి ఆస్మాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ యూరియా అనేది రిలీజ్ అయింది. ఓకే, ఇలా రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే
మెయింటెనెన్స్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా pH అలాగే అయోనిక్ బ్యాలెన్స్ pH ఓకే pH అయాన్ బ్యాలెన్స్ అనేది కూడా జరుగుతుంది. ఈ pH అయాన్ బ్యాలెన్స్ జరగడం అన్నప్పుడు అది చూడండి మరి ఇక్కడ H2Oని బాగా అబ్జర్వ్ చేసుకుని యూరియా అనేది రిలీజ్ చేసేస్తుంది కదా. రిలీజ్ చేసేస్తున్నప్పుడు ఇక్కడ అయోనిక్ బ్యాలెన్స్ తప్పుద్ది కదా మళ్ళీని. అలా తప్పకుండా ఉండడం కోసం ఏం జరుగుతుందంటే సెలెక్టివ్ సెక్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈసారి వేరు H+ Cl+ అనేది సెలెక్టివ్ సెక్రేషన్ జరిగి మరి సెలెక్టివ్ సెక్రేషన్ జరుగుతుంది అన్నమాట. సెలెక్టివ్ సెక్రేషన్ జరిగి అప్పుడు pH అయోని అనేది బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నామమ్మా మనం కలెక్టింగ్ డక్ట్లోని కలెక్టింగ్ డక్ ఉంది కదా. కలెక్టింగ్ డక్లో ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుందన్నా కార్టెక్స్ నుంచి ఇన్నర్ మెడ్యులరీ వరకు ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా. అది ఎక్కువగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది మెడ్యులరీ ఫ్లూయిడ్లోకి పంపించడం అనేది జరుగుద్ది. ఇలా ఎందుకు పంపించిందంటే ఇక్కడ మెడ్యులరీ ఫ్లూయిడ్ని ఆస్మాలరిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది మెడ్యులరీ ఫ్లూయిడ్లోకి పంపించడం అనేది జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు మరి అయోనిక్ బ్యాలెన్స్ అనేది తప్పుద్ది కదా. అలా తప్పకుండా ఉండడం కోసం ఏం జరిగిందంటే సెలెక్టివ్ సెక్రేషన్ అనేది జరిగింది. సెలెక్టివ్ సెక్రేషన్ జరిగింది. అవి కూడా ఏమిటంటే H+K+A. అవి కూడా ఏంటంటే H+K+ అనేది సెలెక్టివ్ సెక్రేషన్ జరిగి అప్పుడు pH అయోనిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వడం జరిగింది. ఓకే, డన్.